హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఆర్ఆర్బీ గ్రూప్ డి కోర్టు కేసు ఏమైందనే విషయం గురించి చెప్తున్నాను. డైరెక్ట్గా ఏమైందంటే ఈరోజు అయితే హీరింగ్ అయితే అసలు ఎలాంటిది అవ్వలేదు. మనకు కేసు నెంబర్ రావగానే ఏం చేశారంటే టెక్నికల్ ఇష్యూ అని చెప్పేసి దాని అన్నది ఇంకా మళ్ళీ కూడా హీరింగ్ కూడా చేయలేదు. కాబట్టి ప్రజెంట్ అయితే వరకు ఎలాంటి అయితే అప్డేట్ రావలేదు. కానీ ఇది అనుకుంటున్నాను నేను, మళ్ళీ పోస్ట్పోన్ అయితే ఖచ్చితంగా చేస్తారు. మనకు డేట్ కూడా మనకి రేపు మ్యాక్సిమం చెప్పేయచ్చు. దాంతోపాటు ఏమవుతుందంటే ఇలా పోస్ట్పోన్ చేయడం వల్ల ఏమవుతుందంటే 10th ఆర్ ఐటీఐ అనే ఒక్క కేసు పెట్టడం వల్ల చాలామంది యాస్పిరెంట్స్ అయితే మరి చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. ఎందుకు అంటే చాలామంది ఏమవుతుందంటే ఈ యొక్క ఉద్యోగం సాధించి వాళ్ళ ఒక ఫ్యామిలీకి సపోర్ట్ చేద్దామని చాలామంది అనుకుంటారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇలాంటి కేసు పెట్టడం వల్ల ఏం జరిగిందంటే చాలామంది యాస్పిరెంట్స్ అనేది ఆర్ట్స్ అనేది కోల్పోవాల్సి వచ్చిందనమాట. అందుకే ఏమవుతుందంటే నేను అనుకుంటున్నాను, ఇలా పోస్ట్పోన్ గట్రా చేసుకుంటూ వెళ్తే మళ్ళీ దీని గురించి అనేది మళ్ళీ ర్యాలీలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి. ఒకవేళ ఇంకోసారి కూడా ఇంకెలా పదే పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తే ఖచ్చితంగా మన ఒక తెలుగు యాస్పిరెంట్స్ కానీ అందరూ కూడా మ్యాక్సిమం అందరూ కూడా ఇంకా ర్యాలీలు అయితే మొదలెడతారు. ఎందుకంటే చాలామంది కూడా దీని మీద ఒక చిన్న హోప్తో అయితే ఉన్నారు. ఏదో నాకు ఉద్యోగం వచ్చి మాకు ఫ్యామిలీకి సపోర్ట్ చేద్దాం. చాలామంది ఏమవుతుందంటే కాంపిటేటివ్లోనే 5 to 6 years అనేది ఇక్కడే టైం అనేది గడిపేస్తున్నారు. వాళ్ళకు వాల్యుబుల్ టైం అంతా కూడా ఇక్కడ ఈ ఎగ్జామ్ ఈ ప్రిపరేషన్లోనే గెలిపేస్తూ ఉంటున్నారు. ఎన్నో తిట్లు కాస్తున్నారు ప్రతి ఒక్కరితో, రిలేటివ్స్తో, అందరితోని ఎంతో బాధను అనిపించినా సరే లేదు చెయ్యాలని చెప్పేసి ఇలాంటి ప్రిపరేషన్లోకి వస్తే ఇలా పోస్ట్పోన్లు ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే వాళ్ళ లైఫ్ ఇంకా కష్టంగా మారిపోతుంది. కాబట్టి నెక్స్ట్ సారి అయినా సరే ఒకవేళ రిజల్ట్ ఇచ్చేస్తే నో ప్రాబ్లం. బట్ ఇలా పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తే మాత్రం ఖచ్చితంగా ర్యాలీలు కానీ ఖచ్చితంగా ఇలాంటివి అయితే స్ట్రైక్స్ కానీ ఖచ్చితంగా జరుగుతాయి. అవి జరగకూడదని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే బేగా జరిగితేనే ఏదో ఒకటి రిజల్ట్ వస్తుంది. తర్వాత 2026 ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. మీ యొక్క కామెంట్ అనేది చాలామంది యాస్పిరెంట్స్కి అనేది ఒక ఉత్సాహం వచ్చేలా ఉండాలి. ఖచ్చితంగా చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.